Hello everyone, I am Dr. Sharat Chandra, consultant medical gastroenterologist and hepatologist at Apollo Hospitals, Jubilee Hills. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫ్యాటీ లివర్ అనేది చాలా సాధారణంగా చూసే ప్రాబ్లం అండి. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? సో సాధారణంగా లివర్లో మనకి కొంత భాగం అనేది ఫ్యాట్ అనేది ఉండడం చాలా కామన్. సో ఇలా ఫ్యాట్ అనేది మోతాదు నుంచి ఎక్కువ ఉండడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సో మనం ఈరోజు ఫ్యాటీ లివర్ ఎవరెవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఫ్యాటీ లివర్ అనేది మందు బాగా ఎక్కువ తాగే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో మందు తాగని వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఈరోజు మనం దాని గురించి ఎక్కువ తెలుసుకుందాం. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఎవరైతే రెగ్యులర్గా మందు తాకుండా ఉంటారో వాళ్ళల్లో మోతాదుకి మించి లివర్లో కొవ్వు చేయడాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీంట్లో వచ్చేసరికి 4 రకాల స్టేజెస్ ఉంటాయండి. సో ఫస్ట్ దాన్ని సింపుల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో దాంట్లో లివర్లో ఉండే సెల్స్లో కొవ్వు మాత్రమే చేరుకుపోతుంది. రెండో స్టేజ్కి వచ్చేసరికి స్టీటో హెపటైటిస్ అంటారు. సో ఇలా చేరిపోయిన కొవ్వు వల్ల సెల్స్ అనేది వాపు అనేది వస్తుంది. దీన్ని స్టీటో హెపటైటిస్ అంటారు. ఇలా కొవ్వు చేయడం వల్ల వాపు తర్వాత కొన్ని కణాలు చనిపోతాయి. దీన్ని ఫైబ్రోసిస్ స్టేజ్ అంటారు. సో కొన్ని కణాలు చనిపోవడం పెద్ద ప్రాబ్లం ఉండదని, ఎక్కువ కణాలు కనుక ఇలాగా చనిపోతే దాని నెక్స్ట్ స్టేజ్ని మనం సిర్రోసిస్ అంటారు. ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు రివర్సిబిలిటీ ఉంటుందండి. ఇక్కడ నుంచి లివర్ సిరోసిస్ అనేది ఇర్రివర్సిబుల్ స్టేజ్. ఇక్కడ నుంచి కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో స్టీటో హెపటైటిస్ ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు చాలా వరకు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడము, డాక్టర్ని సంప్రదించడం వల్ల నార్మల్కి చాలా వరకు వచ్చేస్తారు. అండ్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? 90 to 95% ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. మనకి వేగ్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ కానీ, ఇట్లాగా కొంచెం తొందరగా అలసిపోవడం కానీ ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అంటిల్ అన్లెస్ మనం లాస్ట్ స్టేజ్ అంటే సిరోసిస్ స్టేజ్కి వెళ్ళే వరకు మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేది ఉండవు. సో ఇవి సాధారణంగా ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాము అంటే అధిక బరువు ఉండే వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నార్మల్ బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ 18 to 25 అనేది నార్మల్ అండి. సో దీనికంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మనం ఒబేసిటీ కిందకి తీసుకుంటాము. సో ఈ ఒబేస్గా ఉండే వాళ్ళలో లివర్ ఫ్యాటీ అనేది చాలా సాధారణం. అండ్ ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్యాటీ లివర్ ఉండడము, తక్కువ లావు ఉన్న వాళ్ళకి తక్కువ ఫ్యాటీ లివర్ ఉండడం అనేది ఉండదు. సో మనకి ఓవర్ వెయిట్కి దీనికి సంబంధం ఉండదు. అండ్ రెండోది, కొంతమందికి నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం. దాన్ని లీన్ నాష్ అంటారు. అంటే నార్మల్ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళలో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది మజిల్ కంటే. అండ్ కొంతమంది డయాబెటిక్స్, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటిక్స్లో ఎక్కువ ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ ఫిమేల్స్లో వచ్చేసరికి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారండి, వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ కొన్ని రకాలైన ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అండ్ కొంచెం డిస్లిపిడీమియా అంటారు, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, వీళ్ళల్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని రకాలైన టాబ్లెట్స్ వాడే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ హార్మోనల్ థెరపీస్, కీమోథెరపీస్ ఇవి తీసుకున్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా సడన్గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారండి కొంతమంది. సో అలా సడన్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఒక చిన్న సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల మనం ఫ్యాటీ లివర్ని ఐడెంటిఫై చేయగలమండి. సో అల్ట్రాసౌండ్లో మనకి మీరు చూస్తూ ఉంటే రిపోర్ట్స్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని, గ్రేడ్ 3 అని ఇస్తూ ఉంటారు. దీనికి సివియారిటీ ఆఫ్ లివర్ డిసీజ్కి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. సో గ్రేడ్ 3 ఉందని ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది అల్ట్రాసౌండ్ వైజ్గా గ్రేడింగ్ అనమాట. అంటే ఇప్పుడు గ్రేడ్ 1 అంటే లివర్ అనేది స్ప్లీన్ కంటే ఎక్కువ బ్రైట్గా కనపడే గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే లివర్లో నార్మల్గా కనపడాల్సిన రక్తనాళాలు కనపడకపోవడము, డయాఫ్రమ్ అనేది దాని పైన ఉండే డయాఫ్రమ్ అనేది సరిగ్గా కనపడకపోవడానికి గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్ అంటారు. సో ఇది మళ్ళీ వన్స్ అగైన్ సివియారిటీకి దీనికి సంబంధం ఏం లేదు. ఫైబ్రోస్కాన్ అనే ఒక చిన్న టెస్ట్ ద్వారా మనం సివియారిటీని అసెస్ చేయవచ్చండి. వెరీ సింపుల్ టెస్ట్. అండ్ అది మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అల్ట్రాసౌండ్ కంటే. అండ్ దీని ట్రీట్మెంట్కి వచ్చేసరికి ముఖ్యంగా 3 చెప్పుకోవచ్చండి. సో డైట్, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్.
ఈ 3 కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే ఈ ఫ్యాటీ లివర్ 90% రివర్సిబుల్ అండి. అప్ టు ద స్టేజ్ ఆఫ్ 3 అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో సింపుల్ ఫ్యాటీ లివర్, స్టియేటోహెపటైటిస్, ఫైబ్రోసిస్. సిరోసిస్ వెళ్ళిన వాళ్ళకి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది, కానీ ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు రివర్సిబిలిటీ ఉండదు. సో డైట్కి వచ్చేసరికి మనం ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనం మెడిటరేరియన్ డైట్ అంటారండి. దీంట్లో వచ్చేసరికి ఎక్కువ ప్లాంట్ బేస్డ్ డైట్, ఎక్కువ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి, లో కార్బ్స్, లో ఫ్యాట్ అండ్ ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒలివ్ ఆయిల్ అనేది చాలా మంచిదండి. అండ్ ముఖ్యంగా అదే రెడ్ మీట్ అంటారు చూడండి, అది చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ ఫిష్, డైరీ ప్రోడక్ట్స్ కూడా మోడరేటెడ్ అమౌంట్స్లో తీసుకోవడానికి, ఇవన్నీ కూడా మెడిటరేరియన్ డైట్ కిందకి వస్తాయి. ఈ డైట్లో ఫాలో అవడం వల్ల చాలా వరకు ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గుతుంది. అండ్ ఎక్కువ అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా చూసుకోవాలి. అంటే లో క్యాలరీ డైట్ తీసుకోవాలి. లో ఫ్యాట్ అండ్ లో కార్బ్ డైట్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే లో కార్బ్స్ అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ 20%, 5% కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేది చూసుకోకూడదు. అండ్ అంటే 50 to 100 grams కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేది చూసుకోకూడదు. అండ్ లో ఫ్యాట్ డైట్ అంటే 20% ఆఫ్ మన ఎనర్జీ అనేది ఫ్యాట్స్ నుంచి రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ అండి. అట్లీస్ట్ 5 days a week, అట్లీస్ట్ 30 minutes a day మనం కార్డియో అంటే వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ ఇలాంటివి చేసుకునేట్టు చూసుకోవాలి. అట్లీస్ట్ 10,000 steps a day, అంటే ఇట్ రఫ్లీ కమ్స్ అరౌండ్ 8 kilometers అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే మధ్యలో మనం 10,000 steps కనుక నడవగలిగితే ఇది నాట్ ఓన్లీ ఫర్ లివర్ అండి, గుండెకి కూడా మంచిది. సో ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా ఫిట్ బిట్స్ అని ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఎంత నడుస్తున్నాం అనేది కూడా ఈజీగా మనకు తెలిసిపోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వెయిట్ లాస్ అండి. సో మీరు ఎంత వెయిట్ లాస్ అయితే అంత మంచిది ఫ్యాటీ లివర్కి. సో 5% వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఫ్యాటీ లివర్ కూడా దానికి ప్రపోర్షనేట్గా తగ్గుతుంది, 7%, 10%. సో జనరల్గా మేము అడ్వైజ్ చేసేది స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ని బట్టి వెయిట్ లాస్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అంటే 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 10% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ కనుక తగ్గితే ఆ ఫ్యాటీ లివర్తో పాటు ఫైబ్రోసిస్ అంటే కణాలు చనిపోయినవి కూడా రీజనరేట్ అవుతాయి అన్నమాట. సో 10% ఇప్పుడు రఫ్లీ అరౌండ్ ఒక పేషెంట్ 70 kgs ఉన్నారంటే 7 kgs వరకు నెక్స్ట్ రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం లోపల తగ్గాలండి. అంటే 7 kgs అనేది నాట్ ఓన్లీ వీక్స్, మంత్స్లో తగ్గకూడదు. ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది అసలు మంచిది కాదు. సో ఇవన్నీ విన్నారు కదా. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, కారణాలు, ఎలా డయాగ్నోస్ చేస్తారు, అండ్ ప్రధానంగా దానికి ట్రీట్మెంట్. సో ఇవే కాకుండా కొన్ని రకాలైన మెడికేషన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. మెడికేషన్స్కి వచ్చేసరికి ఎవరైతే డైట్, ఎక్సర్సైజు తీసుకుంటున్నా కూడా ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ కాకుండా ఉంటుందో అండ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో వాళ్ళల్లో మెడికేషన్స్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా కొంతమందికి సివియర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీస్, ఎండోస్కోపిక్ బెరియాట్రిక్ థెరపీస్ కూడా చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. సో డాక్టర్ని కరెక్ట్ టైంలో కలిసి మందులు, సరైన సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ని మనం తెలుసుకోవచ్చు. దాన్ని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.